అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం వచ్చేసరికి నాగోల్ అనే ఏరియాలో ఉన్నామండి. నాగోల్ జైపూరి కాలనీ అనే ఏరియాలో ఉన్నామన్నమాట. ఇక్కడ మనకి ఒక డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చింది. ఒక ఓల్డ్ డూప్లెక్స్ హౌస్ అండి. ఇది సూపర్ డిజైన్ చేసిన డూప్లెక్స్ హౌస్ సేల్కి వచ్చింది. అది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చానమాట. ఇది వచ్చేసరికి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన డూప్లెక్స్ హౌస్ అండి. ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. చూడొచ్చు మనం మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్, గూగుల్ పిన్ లొకేషన్ అనేది మన వెబ్సైట్లో అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక హౌస్ విషయానికి వస్తే మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం, క్లియర్గా చూసుకోవచ్చు. డోర్ చూడొచ్చు. మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి సౌత్ ఫేజింగ్లో ఉన్న హౌస్ అండి. ఇది మనకి వాస్తు ప్రాబ్లం రాకుండా ఏదైతే మనకి ఫేజింగ్లో ఉన్న రోడ్కు మనకు వీధి పోటు వస్తుందో అది మొత్తం మనకు వదిలేసి పక్కగా హౌస్ కట్టడం జరిగిందనమాట. క్లియర్గా చూడొచ్చు. మనకి గార్డెనింగ్ ఏరియా, పార్కింగ్ ఏరియా లాగా అదైతే వాడుకోవడం జరిగింది. ఇది రోడ్ అండి, ఫేజింగ్ రోడ్ అనమాట. 30 ఫీట్ సీసీ రోడ్ అండి. సౌత్ ఫేజింగ్లో ఉన్న హౌస్ అనమాట. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. లొకేషన్ పరంగా అయితే చాలా మంచి లొకాలిటీ అండి. అలాగే మెట్రోకి కానీ బస్ స్టాప్కి కానీ సర్వీస్ ఉన్న మంచి లొకాలిటీలో ఉన్న హౌస్ ఇది. మెయిన్ రోడ్కి కానీ బస్ స్టాప్కి కానీ మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. స్కూల్స్ కానీ మనకి సూపర్ మార్కెట్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే నియర్ బై ఉంటాయి అనమాట హౌస్కి. ఇక గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఓల్డ్ అండి. అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి న్యూ అనమాట. ఒక డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన డూప్లెక్స్ హౌస్, G+2 డూప్లెక్స్ హౌస్ అండి. నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ అవ్వకుండా మీరైతే టోటల్గా వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీనికి కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి లేక గూగుల్ పిన్ లొకేషన్ కావాలి అంటే మా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది అనమాట. బోర్వెల్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి 500 ఫీట్ డెప్త్లో అయితే బోర్ వాటర్ అయితే పడడం జరిగింది. అలాగే సైజ్ విషయానికి వస్తే హౌస్ యొక్క సైజ్, ప్లాట్ యొక్క సైజ్ విషయానికి వస్తే 35/60 అండి. పర్ఫెక్ట్ సైజ్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఏదైతే మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నామో మెయిన్ ఇది వచ్చేసరికి మనకి ఒక ఓల్డ్ అనమాట. ఒక 5 to 6 years ఓల్డ్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK ఉంటుంది. 2 bedrooms, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ రెంట్ పరంగా కూడా మనకి చాలా బాగా వస్తుందండి. రెంట్ ఓనర్స్ అయితే వైజాగ్ షిఫ్ట్ అయిపోయారనమాట. వాళ్ళ జాబ్ పరంగా వైజాగ్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అందుకనైతే ఈ హౌస్ అమ్మేయడం జరుగుతుంది అనమాట. ఫర్నిచర్ కూడా విత్ ఫర్నిచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్నిచర్ అనేది మొత్తం టోటల్గా మనకి ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉంది. నేను అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను అనమాట. అప్పటి వరకు వీడియో లైక్ చెప్పితే లైక్ చేసేయండి. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే చూస్తున్నామో ఇది పూజా రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లోని పూజా రూమ్. వెంటిలేషన్ కోసం మనకి విండో ప్రొవైడ్ చేశారు. దాని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసియస్ కిచెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి అయితే మనకి డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు మనకి ఇక్కడ నుంచి మనం ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఫస్ట్ బెడ్రూమ్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు. మనకి వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు. యాజ్ ఇట్ ఈస్కి ఇస్తారండి. ఏం సామాన్ ఉన్నా అలాగే ఉంచేసి ఇస్తారనమాట. ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసరికి 1,70,00,000గా ఓనర్ కోట్ చేయడం జరుగుతుందండి. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ యూజ్ చేశారు. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి గీజర్స్ పాయింట్ కానీ షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయన్నమాట. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది మనం చూస్తుంది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి. ఇక్కడ హ్యాండ్ వాషింగ్ ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు. కామన్ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దీనికి ఎగ్జాక్ట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్కి క్వైట్ ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టోరేజ్ కోసం అయితే మనకి కబోర్డ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారనమాట. దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ డోర్ ఉందన్నమాట. ఏదైతే మనకి గల్లీ సైడ్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇది టోటల్గా మనకి కొంచెం ఓల్డ్ లాగా ఉంటుంది. ఇది ఫ్రంట్ కూడా మనకి ఇల్లు ప్లేస్ అనమాట. ఇది గ్రిల్స్ కట్టుకొని ఏర్పాటు చేసుకున్నారు ఫ్రంట్ది కూడా. ఈ స్టెప్స్ వచ్చేసరికి ఏదైతే మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టోటల్ క్లియర్గా చూపిస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని
చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువ కాలం ఉండవండి, క్విక్గా అయిపోతాయి అనమాట. ఎందుకంటే అడ్వెంచర్ ప్రాపర్టీ కాబట్టి తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టేనండి, లాభం ఉండదు, ఎటువంటి యూజ్ ఉండదు అనమాట. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి. ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 200 స్క్వేర్ యార్డ్స్లో సౌత్ ఫేజింగ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్. పార్కింగ్ కోసం అయితే లాట్ ఆఫ్ ఏరియా అయితే మనకు వదిలిపెట్టడం జరిగింది. సిసి రోడ్ ఉంది. మనకి లొకాలిటీ పరంగా చూస్తే ప్రైమ్ లొకేషన్ అండి. నేను టెర్రస్కి వెళ్ళి కూడా నేను లొకాలిటీ ఒకసారి చూపిస్తాను, టోటల్ చూడడానికి అయితే ట్రై చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి టీవీ యూనిట్ కనబడుతుంది అనమాట. క్లియర్గా చూడొచ్చు. మనకి ఇక్కడైతే మనకి ఫర్నిచర్ కనబడుతూ ఉంటుంది. సోఫా సెట్స్ కానీ, అలాగే డైనింగ్ టేబుల్ కానీ, కబోర్డ్స్ కానీ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూడొచ్చు. దాని పక్కన మనకి కిచెన్ రూమ్ ఉంటుంది. ఇది ఏదైతే ఉందో ఇది టీవీ లాంజ్ అనమాట. టీవీ యూనిట్ కూడా మనకి చాలా సూపర్గా అయితే డిజైన్ చేశారు. సోఫా సెట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ అయితే వైట్ మార్బుల్స్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం కిచెన్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ రూమ్లో చూడొచ్చు మనకి కబోర్డ్స్ ఉన్నాయి. సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వాటర్ సాఫ్ట్నర్ కూడా ఉంది. చిమ్నీ ఉంది చూడొచ్చు మనకి. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇచ్చారంటే ఇక్కడ నుంచి అయితే మనం గల్లీ సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి, చూసుకోవచ్చు మీరు. నేను కబోర్డ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఓనర్స్ అనేది ఇక్కడ లేరండి. వైజాగ్ జాబ్ పరంగా అయితే వైజాగ్ షిఫ్ట్ అయిపోయారు. ఈ హౌస్ అయితే ఇప్పుడు ఎంటీగా ఉంది, ఎటువంటి రెంట్స్కి అయితే ఇవ్వలేదు. ఇక్కడ షూ ర్యాక్స్ కూడా మనం చూడొచ్చు, చాలా నీట్గా అయితే డిజైన్ చేసుకున్నారు. దీని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. చూడొచ్చు, చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఉంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంది, మీరు చూడొచ్చు క్లియర్గా. అలాగే టైల్స్ యూజ్ చేశారు. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి ఇది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 100% క్లియర్ టైటిల్. ల్యాండ్కి సంబంధించిన ఎల్ఆర్ఎస్ అయితే ఫుల్గా పే చేసేసారు. అలాగే మనకి జిహెచ్ఎంసీ పరిధి ఏదైతే మున్సిపల్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి ఇది. పర్మిషన్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. లోన్ కూడా వస్తుందన్నమాట. మీరు లోన్ అనేది మీ ప్రొఫైల్ బేస్డ్ మీద మీకు 70% లోన్ అనేది వస్తుందన్నమాట ఈ హౌస్కి. స్టెప్స్ కింద కూడా మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. అక్కడ స్టెప్స్ పక్కన మనం తీసుకుంటే ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారనమాట, చూడొచ్చు క్లియర్గా మీరు. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు బూస్టప్ వస్తుంది అనమాట. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ అయితే మీ వరకు మేము తీసుకురాగలుగుతాం అనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు కంపల్సరీగా మీరు మెచ్చే ప్రాపర్టీ కంపల్సరీగా వస్తుందన్నమాట. ఇక స్టెప్స్ చూసుకుంటే మనకి టోటల్గా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను క్లియర్గా. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ఎటువంటి యూజ్ ఉండదు. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీరు అట్లీస్ట్ 1 మెంబర్కైనా రిఫర్ చేయడానికి అయితే హరిప్రియ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని అయితే రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్. ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, రిఫర్ చేయడానికి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇక మన హౌస్ విషయానికి వస్తే ఇప్పుడు చూడొచ్చు, మనం ఇక సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తున్నాం. సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కబోర్డ్స్ చూడొచ్చు, ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి. మనకి బెడ్ కూడా ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. నేను అది క్లియర్గా 1 by 1 అయితే క్లియర్గా చూపిస్తాను, మీరు చూడండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి విత్ కబోర్డ్స్ అనమాట. చాలా ప్రైమ్ లొకాలిటీలో ఉన్న హౌస్ అండి. ఏదైతే మెట్రోకి వచ్చేసరికి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 10 minutes జర్నీలో వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. మనం కబోర్డ్స్ చూసుకోవచ్చు మీరు, చాలా నీట్గా అయితే డిజైన్ చేసుకున్నారు. ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి. జాబ్ పరంగా ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి హౌస్ సేల్ చేస్తాను అనుకుంటున్నారు. ఇక మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి వాష్ ఏరియా అండి. నేను క్లియర్గా చూస్తుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా ప్రతి బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ వాష్రూమ్ చూసుకుంటే మనకి టైల్స్ యూజ్ చేశారు. గీజర్ పాయింట్ అయితే ఉంది, గీజరే ఉంది చూడొచ్చు మనకి. అలాగే వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక హౌస్ డీటెయిల్స్ ఇంకోసారి క్లియర్గా నేను చెప్తానండి. 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అనమాట. G+2 డూప్లెక్స్ హౌస్, ఒక ఓల్డ్ హౌస్ అంటూ సౌత్ ఫేజింగ్లో ఉన్న హౌస్.
ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ అయితే రోడ్ ఉంది. అలాగే సైజ్ విషయానికి వస్తే 35/60 అనమాట. గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి 500 ఫీట్లో పట్టే గ్రౌండ్ వాటర్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఎల్ఆర్ఎస్ మున్సిపల్ పర్మిషన్ అయితే క్లియర్గా ఉంది. జైపూరి కాలనీ నాగోల్ అనే ఏరియాలో ఉంది. ప్రైస్ వచ్చేసరికి 1,70,00,000 కోట్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ప్లస్ లొకేషన్ మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పూజా రూమ్ అయిపోయింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర మనకి చూడొచ్చు బెడ్స్ కూడా ఉన్నాయి. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి, చూడు క్లియర్గా చూసుకోవచ్చు మీరు. వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పటివరకు వీడియో లైక్ అయిపోతే ప్లీజ్ ఒకసారి దయచేసి లైక్ చేయండి. దీనికి ఒక టార్గెట్ వచ్చేసరికి నేను జస్ట్ ఒక 100 లైక్స్ అనుకుంటున్నానండి. ఇదైతే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసేసాము. నేను క్లియర్గా బాల్కనీ చూపించి టోటల్ టెర్రస్ వ్యూ అయితే చూపిస్తానండి. టెర్రస్ వ్యూ మీరు చూస్తే మాత్రం లొకాలిటీ పరంగా ఏ లొకేషన్లో ఉన్నది ఒక అవగాహన వస్తుంది. అదైతే మిస్ అవ్వకండి, క్లియర్గా చూపిస్తాను. ఇది ఏదైతే ఐరన్ స్టెప్స్ ఇచ్చారో ఇది మొత్తం మనకి పైకి వెళ్ళాలన్నమాట. ఇది బాల్కనీ అండి. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ అనమాట ఇది. ఇక ఈ ఐరన్ స్టెప్స్ ద్వారా మనం టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్ వ్యూ కూడా నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. అప్పుడే లొకాలిటీ పరంగా ఎంత మంచి లొకేషన్ ఉన్నది మీకు తెలుస్తుంది. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. టోటల్ టెర్రస్కి వచ్చేసామండి. మనకు వాటర్ ట్యాంక్స్ అయితే 2 వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లియర్గా చూడవచ్చు మీరు. అలాగే చుట్టూతో అయితే హౌసెస్ ఉంటాయండి. మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, హౌసెస్ కూడా ఉంటాయి. మీకు ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మెట్రో కూడా కనబడుతూ ఉంటుంది. మన నాగోల్ మెట్రో కూడా విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మీరు. హౌసెస్ ఉన్నాయి చుట్టూతా. మనకి మోర్ దాన్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లేవు, మోర్ దాన్ G+2 హౌసెసే ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ రోడ్ అండి. ఇక్కడ చూడొచ్చు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇక్కడ మెయిన్ రోడ్ అనమాట. ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.